హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేసీ నుండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నటువంటి పాలావుల వీడియో మనకైతే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు కొత్త ఇండ్ల నుంచి సుఫియాన్ డైరీ ఫామ్ పొంగునూరు అతనైతే మనకు పంపించడం జరిగిందండి. సో వీళ్ళ దగ్గర 365 రోజులు కంటిన్యూస్గా పాలావులు అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో మనకైతే కొన్ని పాలావులు అయితే పంపించడం జరిగింది. సో కొత్తగా లోడ్ దిగిందనమాట వీళ్ళ దగ్గర. ఫ్రెండ్స్, మనము క్లియర్గా ఆవుల గురించి, దాంట్లో ప్రైస్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి, ధరల గురించి మనం అన్నీ మాట్లాడుకుందామండి. సో ముందుగా వీళ్ళ దగ్గర సంవత్సరం అంతా కూడా పాలావులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. సో తెస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, మళ్ళీ తెస్తారు, మళ్ళీ అమ్ముతారు. సో వచ్చినప్పుడల్లా మన దగ్గరికి అయితే వీడియో అయితే పంపించడం జరుగుతుంది. సో మన ఛానల్ తరఫున నన్ను ఫాలో అయ్యే మన ప్రతి ఒక్కరికి నేనైతే చెప్పడం ఏమంటే, ఫ్రెండ్స్, ఒక మంచి పాలావును సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దాని క్వాలిటీస్ అనేది మీరు చూసుకోవాలి. మీకు ఇంకోటి ఏమంటే మీకు కూడా దాని మీద అవగాహన అనేది ఉండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఏదో ఎవరో చెప్పేసారని కాకుండా ఒక మంచి అవగాహనతో, లేదంటే మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మీరు వచ్చి వాళ్ళనైతే పట్టుకోండి. సో వీళ్ళ దగ్గర అయితే మనకు గ్యారెంటీతో చెప్తాన్నారండి. పాలు కానీ సూడావులు కానీ గ్యారెంటీతో అయితే ఇస్తారు. మీరు పాలు చెక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర ముందు రోజు రావచ్చు, ఒక పూట నుంచి 2 పూటలు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు నైట్ వచ్చారంటే నైట్ పిండుకోండి, లేదంటే తెల్లారితో పిండుకోవచ్చు. లేదా మార్నింగ్ వచ్చారంటే మార్నింగ్ పాలు పిండుకోవచ్చు, సాయంత్రం పాలు పిండుకోవచ్చు. ఆ విధంగా పాలావులకి అయితే గ్యారెంటీ ఇస్తారు. లేదా సూడావుల కంటే గుడ్ల మేయకి, పొదుక్కి, మేయకి అనేది వీళ్ళు గ్యారెంటీ ఇస్తారనమాట సూడావుకి అయితే. సో ఆ విధంగా చెక్ చేసుకొని మీరు ఉండి మీకు అంత నమ్మకం కలిగిన తర్వాత మీ బడ్జెట్లో మీకు ఏ ఆవు అయితే కావాలో అవన్నీ తీసుకెళ్ళచ్చు అనమాట. సో వీళ్ళ దగ్గర ఏ ఆవులు ఉంటాయి అంటే హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయండి. అదేవిధంగా హెచ్ఎఫ్ క్రాసు, జెర్సీ క్రాసు, హోలిస్టైన్, ఇంగ్లీష్ బ్రీడ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. మంచి భారీ సైజులో ఉండే ఆవులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా పాల గురించి మనం మాట్లాడుకుంటే పాల కెపాసిటీ పూటకి 8 నుంచి 15 లీటర్ల వరకు, పూటకండి 8 నుంచి 15 లీటర్ కెపాసిటీ ఇచ్చే ఆవులు. అట్లే రోజు మీద దగ్గర 15 నుంచి 25, 30 వరకు, 15 నుంచి 30 లీటర్ వరకు ఫర్ డేకి కెపాసిటీ పాలు ఇచ్చే కెపాసిటీ ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. సో ధరల విషయానికి వస్తే స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు చెప్పిన ధరలు అయితే మనకైతే 60, 70, 80 నుంచి 1,20,000 వరకు అయితే చెప్తారండి. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది, వ్యాపారం చేసుకోవచ్చు. సో ఎంతకన్నా తక్కువ ధరలు ఉండవా అంటే మీరు కావాలంటే ముందుగానే వీళ్ళతో నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మాకు పలానా రేట్లో కావాలి, మీరు తీసిస్తారా అని అడిగినప్పుడు సో మీరు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా మీ ధరలకు తగ్గట్టు వాళ్ళైతే తీసిస్తారండి, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా. ఆ విధంగా అయితే సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. ఇంకో విషయం, ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, పొంగునూరు నుంచి ఏ ఊరికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి. సో ఏ ఊరైనా కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్ అండ్ ఎక్కడైనా మహారాష్ట్ర, ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది. మీరు ఒక ఆవు కొన్నా, 10 ఆవులు కొన్నా, 5 ఆవులు కొన్నా, 4 ఆవులు కొన్నా, ఎన్ని ఆవులు కొన్నా కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. బులెరో కానించి ఐచర్ బండి, లారీ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది. సో వీళ్ళే మీకు ఏర్పాటు చేస్తారండి. సో మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వీళ్ళు మీకు అరేంజ్మెంట్ చేస్తారు. మీరు దాన్ని తగ్గట్టు మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. మీ బడ్జెట్లో అంతా ఓకే అయిన తర్వాత మీరు పలానా ఆవులు నచ్చాయి అనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే మాట్లాడించి మీకు పంపించడం జరుగుతుంది. సో అలాగే వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా దగ్గరలో ఈనే ఆవులు, పంట ఆవులు అయితే ఎక్కువ శాతం అయితే ఉంటాయండి. పంట ఆవులు అంటే మనకు దగ్గరలో 10 డేసు, 15 డేసు, 2 వీక్స్ ఈ విధంగా దగ్గరలో ఈనే ఆవులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. 4-5 రోజుల్లో ఈనే ఆవులు కూడా ఉంటాయి. సో మీకు ట్రాన్స్పోర్ట్కు మీకు ఆవు ఎన్ని రోజులు ఈనుతుంది దాన్ని బట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అన్ని రకాల ఆవులు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. మీకు 10 రోజులు ఈనేటి కావాలన్నా, 15 రోజుల్లో ఈనేటి కావాలన్నా, ఏవి కావాలన్నా ఉంటాయండి. సో మీరు ఒక అవగాహనతో, ఒక అంచనాతో మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు.
ఎందుకంటే మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఆవులు అయితే తీసుకోవచ్చు అనమాట. అన్నిటికైతే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అనేసి మనకైతే బ్రదర్ చెప్పినారు అనమాట. సో మన ఛానల్ తరఫున వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఆవులు లోడ్ దిగినప్పుడల్లా. సో మీకు ఎటువంటి దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా టైంపాస్ కాల్ చేయకుండా జెన్యూన్గా కావాలనుకుంటే మాత్రం మీరైతే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో బయట రాష్ట్రాల నుంచి కూడా ఆవుల కోసం అయితే వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర ఊర్ల నుంచి, దూరం నుంచి అయినా కూడా వస్తున్నారు. సో ఆ విధంగా మీకు జెన్యూన్గా కావాలనుకుంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు టైంపాస్ కాల్స్ చేశారంటే పని మీద అయితే ఉంటారనమాట వాళ్ళు. వీళ్ళే కాదు, ఎవరైనా కూడా, ఏ డైరీ ఫామ్ వాళ్ళైనా కూడా, ఎవరైనా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కరితో అయ్యే పని కాదండి ఇది. ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలన్నా, లేదంటే కంటిన్యూగా ఆవులు అమ్మాలన్నా కంటిన్యూగా వాళ్ళ దగ్గర పని ఉంటుంది. వాళ్ళు ఒకరు ఇద్దరు చేసుకోలేరు, ఇంకా వర్కర్స్ కూడా పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనము టైంపాస్ కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో మీకు ఖచ్చితంగా కావాలి, మాకు పలానా ఆవు కావాలి, లేదంటే ఈ రేట్లో మాకు కావాలి, ఈ పాలలో మాకు ఈ ఆవు కావాలి, మీరు ఖచ్చితంగా చూసి పెట్టాలా అంటున్నప్పుడు మాత్రం మీరు ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా ఏదో ఫోన్ నెంబర్ ఉంది అనేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేను చెప్పేది అదే అనమాట. ఎవరికైనా కూడా జెన్యూన్గా కావాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఒకరోజు ఉండేసి మీరు చెక్ చేసుకొని పాలు వాళ్ళు చెప్పిన కాడికి వస్తాడా లేదని చెక్ చేసుకోండి. ఆవును చూసుకోండి. ఆవు దాని పొదుగు నరాలు కానీ, దాని స్ట్రక్చర్ కానీ, దాని తలకట్టు కానీ, దాని స్కిన్ కానీ అన్నీ చెక్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ తెలిసినప్పుడే, మీకు దాని మీద ఒక అవగాహన ఉన్నప్పుడే మంచి ఆవునైతే పట్టుకోగలుగుతారు. అదేనమాట. ఇంకోటి ఏమంటే మీరు అక్కడ మాట్లాడుకోవచ్చు వాళ్ళతో, ఎట్లానా ఏమనేసి దాని గురించి గ్యారంటీ ఎట్లా ఉండబోద్ది, తర్వాత ఏమి జరిగితే ఎట్లా అనేసి కూడా అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు అండి. సో ఆ విధంగా మీకు ఒక మంచి పాలావులు కావాలంటే సుఫియాన్ డైరీ ఫామ్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.